రష్యా జార్ చక్రవర్తుల రాచరిక టీవీకి నిలువెత్తు నిదర్శనం ఆ అత్యంత అరుదైన వింటర్ ఎగ్. దాని ప్రత్యేకతలు అరుదైన టీవీతో వేలంపాట్లో రికార్డుల మోత మోగుతుంది. క్రిస్టెస్ వేలంపేట సంస్థ తమ లండన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే వేలంపాటలో ఈ స్ఫటిక ఫ్యాబర్జీ వింటర్ ఎగ్ ఏకంగా 236 కోట్ల రూపాయలకు పైగా ధర పలకవచ్చన్న అంచనాలతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతుంది. ఇంత ధరకు కారణం అద్భుతమైన చేతి పనితనంతో పాటు ఆకర్షణీయమైన డిజైన్లకు ఈ వింటర్ ఎగ్ పెట్టింది పేరు. అలంకరణ కళ్ళల్లో ఈ ఎగ్ ఒక రకంగా మొనాలిసా పెయింటింగ్ లాంటిది. ఈ విషయాన్ని క్రిస్టిస్ వేలం సంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్ స్వయంగా చెప్పారు. చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఈ వింటర్ ఎగ్. రష్యా ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింట్లో ఇది ఒకటని వేలం సంస్థ పేర్కొంది. మరి దాని ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దీన్ని 1913వ సంవత్సరంలో రష్యా జార్ చక్రవర్తి నికోలస్ II తన తల్లి రాజమాత మారియా ఫియోడోరోవ్నాకు 100 ఏళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహుకరించారు. దీనిని ప్రఖ్యాత వజ్రాభరణాల సంస్థ ఫ్యాబర్జీ వజ్రాభరణాల సంస్థలోని ఏకైక కళాకృతి కళాకారిణి ఆల్మా పిహల్ దీనిని డిజైన్ చేయగా, స్వర్ణకారులైన ఆల్బర్ట్ హల్మ్స్ట్రోమ్ పిహల్ బంధువు దీనిని తయారు చేశారు. దీని ఎత్తు 10 సెంటీమీటర్లు మాత్రమే, కానీ దీన్ని 2 భాగాలుగా ఓపెన్ చేసినప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. ప్లాటినం లోహపు బుల్లి బుట్టలో అనోమనీస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్పగుచ్చాన్ని తయారు చేసి లోపల పెట్టారు. గుడ్డు లోపలి భాగంలో ఏకంగా 4500 చిన్న చిన్న వజ్రాలను పొదిగారు. అనోమనీస్ పుష్పాలను క్వార్ట్జ్తో తయారు చేశారు. ఆకులను పచ్చలతో రూపొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత ఋతువులోకి కాలం అడుగు పెట్టే వేళ అనోమనీస్ పుష్పాలు వికసిస్తాయి. అయితే కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు. పీటర్ కార్ల్ ఫ్యాబర్జీ సారథ్యంలోని వజ్రాభరణాల సంస్థ 1885 నుంచి దాదాపు 25 ఏళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం దాదాపు 50 స్మారక ఎగ్లను తయారు చేసి ఇచ్చింది. జార్ చక్రవర్తి అలెగ్జాండర్ III తన సతీమణికి ప్రతి ఈస్టర్కు ఈ ఈస్టర్ ఎగ్ను బహుకరించి ఇలా ఎగ్ల బహుకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్ II కొనసాగించారు. అయితే ప్రస్తుతం వేలానికి పెట్టిన ఈ వింటర్ ఎగ్ ధవళ వర్ణంలో దగదగా మెరిసిపోతుంది.